పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ నాగుల్ మీరా కవిత కానిస్టేబుల్ గత 18 నెలల కిందట వాళ్ళు పంజాగుట్టలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు బోరగండలో ఎస్ఐగా నాగుల్ మీరా, కవిత ఎస్ఆర్ నగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. వారిద్దరికి మధ్యలో ఎఫ్ఐఆర్ అయితే చాలా రచ్చకెక్కినట్టుగా కనబడతా ఉంది. తన భార్య క్లియర్గా చెప్తా ఉంది 18 నెలలుగా నరకం అనుభవిస్తానని. తన కొడుకు పట్ల తల్లి ఏమనుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ కొడుకు గురించి మీకు తెలుసా? అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంది? మీ కోడలు ఏమైనా చెప్పిందా? చెప్పింది సార్. మా కోడలు ఇక్కడే ఉంటున్నా సార్, నేను కొడుకు కాడనే ఉంటున్నా. ఆయన ఇంటికి రాకపోవటం, పిల్లలు చూడకపోవటం, మరి పిల్లలు రా, మరి కోడలు రా, మరి ఏం తింటారు రా, వాళ్ళు ఏం చేస్తారా, మరి పిల్లలు చూసుకోరా అంటే నీకెందుకు, నీకు చంపేస్తా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు ఉండబాకు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే నేను ఇంటికి పోయినా సార్. ఇంటికి పోయినాక కూడా పిల్లలకు పుట్టెంటుకలు తీయాలని మళ్ళీ ఇంటికి వచ్చారు. అక్కడ పెద్ద మనుషులలో పెట్టారు. మా అక్కయ్య కోడళ్ళు, కొడుకులు, వీళ్ళ అక్కలు, వాళ్ళ బావలు, వాళ్ళందరూ పెద్ద మనుషుల సమయంలో పెట్టారు. పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, నాగుల్ మీరా ఒకసారి నీ భార్యని, నీ పిల్లల్ని నువ్వు సాదుకో అని అన్నారు. అంటే నాకు వద్దు అన్నారు. అంటే ఈ అమ్మాయి ఏమన్నదంటే, కవితను కూడా తీసుకురా, పెద్ద ఇల్లు తీసుకో, కవితను తీసుకురా, కవితను తీసుకొచ్చి ఇంట్లో ఉంచు, ఆమెకి వండి పెడతా, నీకు వండి పెడతా, వాళ్ళ పిల్లలు స్కూల్ పంపిస్తా, నీ పిల్లలు స్కూల్ పంపిస్తా అని అన్నది నా కోడలు. అంటే కూడా నేను అట్లా పెట్టను, నువ్వు వద్దు నాకు అన్నాడు. అంటే నేనన్నా కదా, అట్లా వద్దు అంటున్నాడు, వాడు తప్పు చేస్తుండు కాబట్టి అంటున్నాడు అని అంటే, నువ్వు రావద్దు నా ఇంటికి అన్నాడు. అంటే నేను 3 నెలల నుంచి అక్కడే ఉంటున్నా సారు. 3 నెలల నుంచి అక్కడే ఉంటుంటే ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది, పిల్లలు వేసుకొని ఉంటుంటే నేను మళ్ళీ పిల్లల్ని కూడా అనాథాశ్రమంలో వేస్తా అని 6 పోలీసులు పంపించింది పంజాగుట్ట నుంచి. 6 పోలీసులు పంపిస్తే నేను వచ్చిన సార్ ఇక్కడికి వచ్చి, నా పిల్లల్ని ఎందుకు వేస్తావు అనాథాశ్రమంలో, నేను సాదుకుంటా నా పిల్లల్ని అని నేను చెప్పేసిన సారు. నువ్వు అట్లా చేయబాకురా, నువ్వు అట్లా చేయొద్దు, ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నేను చేసిన తీసుకొచ్చుకొని ఉట్టి గుడ్డలతో తీసుకొచ్చి నేను చేసిన కట్టుబట్టలతోని, నువ్వు అట్లా చేయబాకురా అంటే, మా అమ్మ కాదు సార్, ఇది పెద్ద సార్ అన్నాడు. పంజాగుట్టలో నాకు ఒక సిఐ ముందల, ఒక ఆయన ఎస్ఐ ముందల ఒక సిఐ ముందల ఒక రూమ్లో కూర్చోబెట్టి, నా కోడల్ని రూమ్లోకి రానియలేదు, నన్ను కూర్చోబెట్టి, ఇది పెద్ద సార్, ఇది ఇవాళ ఇక్కడ ఉంటుంది, రేపు ఇంకొక ఆడ ఉంటుంది సార్ అన్నాడు నా కొడుకు సార్. అన్న కాడి నుంచి ఇక మేము ఏం చేసినామంటే, అసలు వీడికి ఉద్యోగం ఉండటానికి లేదు, వీడు ఉద్యోగం పోవాలి, పిల్లలు చూసుకోవట్లేదు, భార్యను చూసుకోవట్లేదు అని నేను చెప్పేసిన సార్. చెప్పి ఇక నేను కూడా కేసు పెడితే నా కేసు తీసుకోవట్లేదు పంజాగుట్టలో. తీసుకోకుంటే మా ఊర్లో మేళచెల్లో పెట్టిన సార్ నేను, అక్కడ కూడా నా కేసు తీసుకోకుండా ఉంటే నా పిల్లల కాడ నేను ఉంటున్నా సార్, నా పిల్లలకి న్యాయం చేయండి, నా కోడలికి న్యాయం చేయండి, ఇది సార్ నేను చెప్పేది. కవితను ఎప్పుడైనా చూసినావు? అసలు ఆ కవిత ఎక్కడ ఉంటుంది, ఏందనేది తెలుసా? ఆమె ఎస్ఆర్ నగర్లో డ్యూటీ చేస్తుంది. కానీ ఒకసారి ఇక్కడ మా కోడలు పట్టుకుంది ఇంట్లో, ఆ టైం నేను లేను, ఇంటి దగ్గర ఉన్నా. మా కోడలు పట్టుకుంది ఆమెని, ఇద్దరిని పట్టుకుంటే ఇద్దరు కలిసి మా కోడల్ని కొట్టారు, సెల్లు వాళ్ళకి కొట్టారు. ఆమె యూనిఫామ్ ఇంటికి వచ్చింది, మా కోడలు పట్టుకుంది. అప్పుడు నేను ఆ టైంలో ఇంటి దగ్గర ఉన్నా ఊర్లో. మా కోడలు పట్టుకుంటే మా కోడల్ని కొట్టారు, సెల్లు వాళ్ళకి కొట్టారు, ఎవిడెన్స్ అంతా తీసేశారు, మా కోడల్ని చాలా హింస పెట్టారు. ఇది సార్. మీ ఆయన, మీ భర్త, అలాగే మీ భర్త, మీ కూతురు, మీ అల్లుడి మీద కూడా చెప్తా ఉంది, వాళ్ళు కూడా నన్ను తిడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఏంది అసలు వాళ్ళు మీ సైడ్ లేరా? ఏమంటుందంటే, అదేం తీసుకురాలేదురా తమ్ముడా, అది వద్దు మనకి, అది కట్నం తీసుకురాలేదు అని నా బిడ్డ అంటుంది. నా భర్త ఏమంటుందంటే, అది వద్దు, పిల్లల్ని చూసుకో, పిల్లల్ని తీసుకుపోయి అనాథాశ్రమం లేయి, దాన్ని వెళ్ళగొట్టు, నువ్వు కవిత కాడనే ఉండంటున్నా నా భర్త. నన్ను కూడా ఇంట్లో ఉండనియట్లేదు, నేను ఇంట్లో పోతే నాకు ఇంటికి తాళం వేస్తున్నాడు, నన్ను ఇంట్లోకి రానియట్లేదు, నీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అంటున్నాడు. అంటే కూడా నేను పిల్లల్ని అనాథాశ్రమంలో వేస్తా అంటే నా కోడల కాడికి, నా పిల్లల కాడికి వచ్చి ఇప్పుడు నేను 3 నెలలు సార్ ఇక్కడ ఉండబట్టి నేను, నా భర్త కూడా నన్ను ఉండనియట్లేదు. ఇక్కడ కొడుకు తీరుతుంటే అక్కడ తండ్రి నేను కొడుతుంటాడు, నువ్వు ఉండొద్దే నా ఇంట్లో, నువ్వు వెళ్ళిపో కొడక, నువ్వు పిల్లలు చూసుకో, కవిత కాడనే ఉండంటున్నా నా భర్త. అదేం తీసుకొచ్చింది, ఏమి తీసుకురాలేదు, దాన్ని ఇంటికి తీసుకురా, దాన్ని బొంద పెడదాం అని అంటున్నా భర్త. మీ కోడల మీద మీ కొడుకు అంత కోపం ఎందుకు అసలు, ఎందుకోసం అసలు? కట్నం ఏం తీసుకురాలే, అది వద్దు. 3 పిల్లలు సార్, ఏడుపోద్ది సార్ ఇయ్యాల, 3 పిల్లలకి కానుక నేను పోసింది సారు. తల్లిగారింటి పంపించడం తెలియదు, 7 సంవత్సరాల నుంచి తల్లిగారింటి పంపించడం తెలియదు. పెళ్లి చేసుకుంటూ 2 నెలలు ట్రైనింగ్కి పోయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అమ్మాయి కండక్టర్ జాబ్ చేసింది యాదగిరిగుట్టల. సంవత్సరం ఉన్న నేను అమ్మాయి కాడ పెద్ద పాప పుట్టింది, వాడు ట్రైనింగ్ నుంచి వచ్చిండు పోతుండే పెద్ద పాప పుట్టింది. పెద్ద పాప పుట్టినాక తర్వాతకి మళ్ళీ వాడు ట్రైనింగ్ అయిపోయింది, 2 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయింది. వచ్చి నాగుల్ కర్నూలులో డ్యూటీ చేసిండు 6 నెలలు. తర్వాత హైదరాబాద్ వచ్చిండు, హైదరాబాద్లో అక్కడ చేసిండు, పంజాగుట్టలో చేసిండు. మళ్ళీ ఇప్పుడు బోరబండ పోయిండు. 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టిందా కూడా తల్లిగారింటికి పోవటం తెలియదు. నా బిడ్డ ఏమంటదంటే, నువ్వు కట్టుబట్టలతో వచ్చినావు, నువ్వేం తీసుకురాలేదు, వద్దు తమ్ముడా మనకి అది వద్దు అంటది. మా 18 లక్షలు 10 తులాల బంగారం తెచ్చిన పెట్టింది, బోరేపించింది ఇంట్లో. మళ్ళీ 5 తులాల బంగారం బ్యాంకులో పెట్టింది, మా ఊర్లో బ్యాంకులో పెట్టింది, కారు ఇప్పించింది, కారు ఇప్పించింది, అన్ని ఇప్పించింది. వద్దు మనకొద్దు, నువ్వు కవితతోనే ఉండి అంటున్నారు వాళ్ళు. నా అల్లుడు, నా బిడ్డ, నా కొడుకు, నా భర్త.
ఇది సార్ జరిగేది. ఇది ముగ్గురు పిల్లల్ని రోడ్డు మీద వేశారు. ఇప్పుడు ఈ ఉండే ఇంట్లో కూడా ఆయన కూడా బెదిరిస్తున్నాడట, ఒకసారి కార్లో తీసుకుపోయినట్టు కదా మరి. అవును సార్, తీసుకుపోయారు. ఏ నెలలో అంటే ఏప్రిల్ నెలల 22కి కార్లో తీసుకొచ్చిండు. అయితే ఈ అమ్మాయి చంపుతారేమని తల్లిగారి ఇంటికాడ దిగిపోయినాక నా ఇంటికి వచ్చిండు. అక్కడికి ఊరు వచ్చిండు. ఊర్లోకి వచ్చి నన్ను కొట్టడానికి చేయి లేపిండు. చేయి లేపేసరికి వాళ్ళ నాన్న అడ్డం వచ్చిండు. వాళ్ళ నాన్న అడ్డం వచ్చేసరికి ఇట్లా గొంతు పట్టుకుంటున్నాను. ఇట్లా గొంతు పెట్టి చంపుతా నిన్ను, నువ్వు చేయబట్టి ఇట్లా అయింది నా భార్య అని నన్ను గొంతు పట్టుకునేసరికి నేను వదలాయించుకొని సర్పంచ్ ఇంటికి పోయాను సార్. ఇంటికి పోయి సర్పంచ్ లేడు, ఆయన ఊరికి పోయిండు. ఇక అక్కడ దాక్కొని మా అక్కయ్య ఫంక్షన్ అవుతుంటే అక్కడ పోతే నన్ను అక్కడ చంపడానికి నా బిడ్డ, నా కొడుకు, నా మనవరాళ్ళని తీసుకొని మా అక్కయ్య ఊరు వచ్చారు నన్ను చంపడానికి. నేను ఇంకా వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు కార్లో, నేను బస్సుకు పోయేసరికి లేట్ అయినా. ఇంకా నేను దొరకలేదు, మళ్ళీ ఎమ్మటే రిటర్న్ అయ్యారు వాళ్ళు. ఇట్లా నన్ను చంపాలి, ఫస్ట్ నన్ను చంపి పిల్లలు చంపి దాన్ని చంపాలి కోడల్ని. పోలీసుల దగ్గరికి ఏమైనా పోయినావాను, ఇక్కడ మీ కోడలికి ఇట్లా జరుగుతుంది అన్యాయం అని ఏమంటారు వాళ్ళు మరి? వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అమ్మా, ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన. నేను ఇక్కడ పంజాగుట్ట పోయిన సార్, పోతే ఆయన ఏమన్నాడంటే ఎస్ఐ, అమ్మ తల్లి కేసు పెట్టకూడదు కొడుక్కి, ఆగు మారతాడేమో, కేసు పెట్టబాకు నువ్వు అని. నా కేసు తీసుకోలేదు సార్ పంజాగుట్టలా. పోయినా సార్ నీకు పోలీసుల కాడికి పోయినా. ఎక్కడైనా నా పిల్లలకి ఇట్లా వదిలిపెట్టిండు, నా పిల్లలకి న్యాయం కావాలి సారు అని చెప్పేసిన. ఎక్కడైనా చెప్పిన. కోడల మీద ఏమన్నా అనుమానం ఉందా మరి ఆయనకి? ఏంటి అసలు అనుమానం ఏమి లేదు, అది కట్టుబట్టలతో వచ్చింది ఆమె, వద్దు నాకు కవితతోనే ఉంటా, కవిత కావాలి. కవిత ఎవరు అసలు? ఏమో తెలియదు సార్, మాకు తెలీదు, మేమేమి వేరు చేయలేదు, మాకు తెలీదు. మా అసలు కవిత ఏ ఊరో తెలియదు మాకు. అట్లా కానీ వీళ్ళు పరిచయం అయ్యారంట, ఎక్కడ పంజాగుట్లో పరిచయం అయ్యారంట వాళ్ళు. ఇది సార్, నా పిల్లలకి న్యాయం జరగాలి సారు. పిల్లలు వద్దంటుండు, పిల్లల్ని హలాల్ చేస్తా అంటున్నాడు. ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని కొట్టడం, 10 కేజీల బండి రాయేస్తే నీ డెడ్ బాడీ కానీ రాకుండా పోవడం. మళ్ళీ పిల్లల్ని ఎందుకు కొడతారు అంటే నిన్ను చంపుతా అంటాం, నాకు అరాయి చూపెట్టడం, పిల్లలకి హలాల్ చేస్తా అనటం, లేకపోతే అనాథాశ్రమంలో వేయటం అంటాం. ఇది మొత్తం తండ్రి కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు చేస్తున్నారు సార్. ఇది ఏం తీసుకురాలి, అది కట్టుబట్టలతో వచ్చింది, అది వద్దు మనకి, దాంతోనే ఉండు కవితతోనే నా భర్త అంటుండు. నన్ను కూడా ఇంట్లోకి రానియట్లేదు, ఇంటికి తాళం వేసుకుంటుండు నా భర్త. నీ అమ్మగారింటికి వెళ్ళిపో అంటున్నాడు. నా పిల్లల కాడికి వచ్చిన సార్ నేను. ఇది సార్.